అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రాన్ని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చి తన ఇష్టానుసారం దోచుకుంటున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ఈ మధ్య అందరూ కూడా హోల్సేల్ రెడ్డి అని కూడా పిలుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏదైనా కూడా ఈయన గారు హోల్సేల్గా డీల్ చేస్తూ ఉంటాడు. ఈయన రీటైల్గా నచ్చదు. అంటే లంసంగా కాజేయటం, లంసంగా దోచుకోవటం, ఏదైనా హోల్సేల్గా దోచుకోవటం బాగా అలవాటు చేసుకున్నటువంటి ఈ జగన్ రెడ్డి గారిని ఇవాళ దేశవ్యాప్తంగా అందరూ, ముఖ్యంగా వ్యాపారస్తులందరూ కూడా హోల్సేల్ రెడ్డి అని పిలుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎవరైనా కూడా ఈయన దగ్గరికి ఇదిగో హోల్సేల్గా నువ్వు నాకు గనక ఇది కట్టబెడితే నీకు ఇంత ఇస్తాం, లేదంటే మన ఇద్దరం హోల్సేల్గా కలిసి ఇంత దోచుకుందాం అని ఎటువంటి ప్రపోజల్స్ తీసుకెళ్ళినా కూడా చక్కగా తాడేపల్లి ప్యాలెస్ గేట్లని బార్లా తెరిచి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతూ ఉంటారు. అంటే ఈ చిల్లర మల్లర వ్యాపారాలన్నీ కూడా పక్కన పెట్టి ఇప్పుడు పూర్తిగా టోకు వ్యాపారాన్ని మొదలెట్టాడు జగన్ రెడ్డి. మీరు ఒక్కసారి కనుక పరిశీలిస్తే జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఏదైనా హోల్సేలే. ఉదాహరణకి లిక్కర్ వ్యాపారాన్ని తీసుకుందాం మనం. ఈ రోజున రాష్ట్రంలో దాదాపు 3,500 లిక్కర్ షాపులకి లిక్కర్ యజమాని జగన్ రెడ్డి. అంటే ఒక లిక్కర్ డాన్గా మారిపోయి సొంత బ్రెవరీస్ని పెట్టుకుని, డిస్టిలరీస్ని పెట్టుకుని పూర్తిగా తన సొంత బ్రాండ్లని అమ్ముతూ ఈ రోజున రాష్ట్రంలో ఏ రకంగా లిక్కర్ వ్యాపారాన్ని మొత్తం కూడా హస్తగతం చేసుకున్నాడో మనం చూసాం. 3,500 మద్యం దుకాణాలకి ఇవాళ హోల్ అండ్ సోల్ యజమాని జగన్ రెడ్డి. ఒక లిక్కర్ డాన్గా జగన్ రెడ్డి ఏ రకంగా మారిపోయాడో మనం చూసాం. ఆ తర్వాత సిమెంట్ వ్యాపారాన్ని అంతా కూడా తన గుప్పెట్లోకి తీసుకుని ఒక సిమెంట్ సిండికేట్ని ఏర్పాటు చేసి ఏ రకంగా సిమెంట్ ధరలని అమాంతం పెంచేస్తూ మరి తన సొంత కంపెనీ అయినటువంటి భారతీ సిమెంట్స్కి కోట్లాది రూపాయలు ఏ రకంగా దోచిపెడతా ఉన్నాడో చూసాం. తన మిత్రులైనటువంటి ఇండియా సిమెంట్స్, ఇతర కంపెనీలన్నింటినీ కూడా కలుపుకుని మొత్తం సిమెంట్ వ్యాపారాన్ని అంతా కూడా హస్తగతం చేసుకున్నాడు. అంటే లిక్కర్ వ్యాపారం ఒక జేబులోకి వచ్చింది, సిమెంట్ వ్యాపారం ఇంకొక జేబులోకి వచ్చింది. ఇప్పుడు శాండ్ కూడా పూర్తిగా, ఇసుకను కూడా పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుని వేల కోట్ల రూపాయలు దోచుకోవడానికి చక్కగా బ్రహ్మాండంగా అన్నీ కూడా సిద్ధం చేసుకుని ఈ రోజున మరి జేపీ అనే కంపెనీకి, పూర్తిగా జేపీ పవర్ వెంచర్స్ లిమిటెడ్ అనే ఒక ప్రైవేట్ కంపెనీకి ఈ శాండ్ రీచ్లన్నింటినీ కూడా కట్టబెడుతూ మరి అన్నీ కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. నిజంగా కూడా చాలా దురదృష్టకరం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో పూర్తిగా ఉచితంగా సామాన్యుడికి ఇసుకనిచ్చి, ఇసుక సరఫరా చేసి ఎక్కడా కూడా ఎటువంటి భారం మోపకుండా, పేదవాడిపైన ఎటువంటి భారం మోపకుండా ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టి దేశంలోనే మొట్టమొదటిసారిగా మరి ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదవాడికి ఎంతో మేలు చేసినటువంటి పరిస్థితి. నిర్మాణ రంగం పైన ఆధారపడి జీవిస్తున్నటువంటి లక్షలాది మంది కార్మికులకి చేతి నిండా పని ఉండే విధంగా కూడా చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ 2 సంవత్సరాలుగా అనేక రకాలైనటువంటి పల్టీలు కొడుతూ ముందుగానే ఇసుక మొత్తంగా నిలిపివేయటం జరిగింది సరఫరాని. దాదాపు 4-5 నెలల పాటు లక్షలాది మంది భవన నిర్మాణ రంగ కార్మికులను రోడ్డున పడేసి మరి తమ జీవితాంతం కూడా కూడబెట్టుకున్నటువంటి సొమ్ముతో ఏదో ఒక ఇల్లుని నిర్మించుకుందామని కలలుగా అన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాల యొక్క కళని ఆవిరి చేసే విధంగా పూర్తిగా వాళ్ళ నడ్డువిరి చేసి 4-5 నెలల పాటు విచ్చలవిడిగా మరి వైసీపీ నాయకులందరూ కూడా ఏ రకంగా దోచుకుని తిన్నారో మనం చూసాం. ఉపాధి కోల్పోయి అనేక మంది ఆత్మహత్యలు, కార్మికులు ఏ విధంగా ఆత్మహత్యలు చేసుకున్నారో చూసాం. ఆ రకంగా 4-5 నెలల పాటు యథేచ్ఛగా దోపిడీ చేసి ఆ తర్వాత ఏదో ఒక ఆన్లైన్ విధానం అని చెప్పి ప్రవేశపెట్టి టన్ను 375 రూపాయలకి నేను విక్రయిస్తానని చెప్పి అక్కడ కూడా పూర్తిగా బ్లాక్ మార్కెటింగ్ చేసి ఎక్కడా కూడా ఇసుక అందుబాటులోకి రానివ్వకుండా చేసి ఇవాళ ఒక లారీ ఇసుక మనం కొనాలి అంటే దాదాపు కనీసంగా 15,000 రూపాయలు మరి ఖర్చు పెట్టే విధంగా ఆ పరిస్థితి దిగజారటాన్ని కూడా మనం చూసాం.
ట్రాక్టర్ ఇసుక దొరకాలంటే దాదాపు 8 నుంచి 9 వేల రూపాయలు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి. అదే కొన్ని ప్రాంతాల్లో అయితే లారీ ఇసుక 25,000 నుంచి 30,000 రూపాయలకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. మరి ఉచిత ఇసుక విధానం ఉన్నప్పుడు కేవలం లోడింగ్ ఛార్జీలు మాత్రమే తీసుకుని మరి ట్రాక్టర్ ఇసుకని కనీసంగా 1,500 రూపాయలకే ఇంటి వద్దకి చేర్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. లారీ ఇసుక 2,500 నుంచి 3,000 రూపాయల లోపే మరి లారీ ఇసుక కూడా సామాన్యుడికి చేరేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఇసుకని ఒక ఆర్థిక వనరుగా, తమ సొంతానికి ఒక ఆర్థిక వనరుగా మార్చుకుని కోట్లాది రూపాయలు ఏ రకంగా దోచుకుని తిన్నారో అనేక సందర్భాల్లో మనం చూస్తూ వచ్చాం. ఎన్ని యూటర్న్లు తీసుకున్నాడో, ఎన్ని పల్టీలు కొట్టాడో, ఇవన్నీ చేసి ఇవాళ ఈయన గారు చేసింది ఏంటి అంటే పూర్తిగా రాష్ట్రం మొత్తంగా ఉన్నటువంటి ఇసుక రీచ్లన్నింటినీ కూడా 13 జిల్లాలని ఏదో 3 జోన్లుగా విభజిస్తున్నానని చెప్పి ఒకే సంస్థకి, జేపీ పవర్ వెంచర్స్ అనే సంస్థకి కట్టబెట్టినటువంటి పరిస్థితి. ఒక్కసారి జేపీ పవర్ వెంచర్స్ అనే సంస్థ గురించి మనం వివరాల్లోకి వెళితే మరి గత 4-5 ఆర్థిక సంవత్సరాలుగా పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయినటువంటి ఒక సంస్థ. ఇవాళ 2016 నుంచి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఫైనాన్షియల్ రిపోర్ట్స్ కనుక మనం స్టడీ చేస్తే వందల వేల కోట్ల రూపాయల నష్టాలు ఊబిలో కూరుకుపోయినటువంటి ఒక సంస్థకి ఈ రోజున ఈ టెండర్ మొత్తాన్ని కూడా కట్టబెట్టారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి దాదాపుగా 3,504 కోట్ల రూపాయలు నష్టాన్ని ప్రకటించినటువంటి ఒక సంస్థ ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఉన్నటువంటి రీచ్లన్నింటినీ ఏ రకంగా దాన్ని మేనేజ్ చేయగలదో ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలి. ఇవాళ జగన్ రెడ్డి గారికి కావాల్సింది ఒక సమర్థవంతమైనటువంటి వ్యవస్థ కాదు, తన జేబులో ఉండేటటువంటి వ్యవస్థ కావాలి. మీరు ఒక పక్కన చూస్తే ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ అది కూడా ఏరి కోరి నష్టాల్లో కూరుకుపోయినటువంటి సంస్థలనే తీసుకొస్తారు ఈయన గారు. కడప స్టీల్ ప్లాంట్ విషయం కూడా మనం చూసాం. కడప ఉక్కు పరిశ్రమని పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయినటువంటి ఒక లిబర్టీ స్టీల్ గ్రూప్ అనే ఒక సంస్థకి ఏ రకంగా కట్టబెడతా ఉన్నారో ఇవాళ తిరిగి ఇసుక రీచ్లన్నింటినీ కూడా సంవత్సరానికి 3,500 కోట్ల రూపాయల నష్టాలు చవిచూస్తున్నటువంటి ఒక సంస్థ, రేపో మాపో దివాళా దిగిపోతున్నటువంటి ఒక సంస్థకి కట్టబెట్టినటువంటి పరిస్థితి ఇక్కడ మనం గమనించాలి. అసలు ఈ జేపీ పవర్ వెంచర్స్ అనే సంస్థకి గతంలో ఇసుక రీచ్లను మేనేజ్ చేయడంలో ఏమన్నా అనుభవం ఉందా అంటే ఏమీ లేదు. వాళ్ళు స్వతహాగా పవర్ జనరేషన్, హైడల్ పవర్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, థర్మల్ కానివ్వండి, ఇటువంటి పవర్ సెక్టార్లో వాళ్ళు కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి. అదేవిధంగా సిమెంట్ ఇండస్ట్రీలో కొద్దిగా వాళ్ళకి పెట్టుబడులు ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా శాండ్ వ్యవహారంగా గత అనుభవం కూడా లేదు. మరి ఎటువంటి అనుభవం లేనటువంటి ఒక సంస్థకి, పూర్తిగా నష్టాల ఊబిలో కూరుకుపోయినటువంటి ఒక సంస్థకి ఎందుకు ఇచ్చారు అంటే క్విడ్ ప్రోకో. మన జగన్ రెడ్డి గారికి బాగా అలవాటైనటువంటి పని, నీకెంత నాకెంత అని వాటాలు పంచుకొని ఇటువంటి దివాళా తీసేటటువంటి సంస్థల్ని ముందుకు తీసుకొచ్చి పూర్తిగా ఆ సంస్థ పేరును అడ్డం పెట్టుకుని దోచుకోవటం అనేది జగన్ రెడ్డి గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఇవాళ క్విడ్ ప్రోకో ఎంత బ్రహ్మాండంగా జరుగుతుందో చెప్పటానికి కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఇవాళ ఈ జేపీ పవర్ వెంచర్స్ అనే సంస్థలో గతంలో డైరెక్టర్గా పనిచేసినటువంటి పెద్దిబొట్ల గంగాధర శాస్త్రి అనే ఒక వ్యక్తి, మీరు ఎవరైనా కూడా పెద్దిబొట్ల గంగాధర శాస్త్రి ఏ కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్నాడో ఎవరైనా కూడా మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ఎవరైనా చూసుకోవచ్చు. అదేమీ పెద్ద సీక్రెట్ ఇన్ఫర్మేషన్ కూడా కాదు. ఈ పెద్దిబొట్ల గంగాధర శాస్త్రి గారు ఏ కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్నారంటే రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రామ్కీ ఎంఎస్డబ్ల్యూ ప్రైవేట్ లిమిటెడ్, అదేవిధంగా ఎథినా పవర్ లిమిటెడ్. ఈ రామ్కీ అనే సంస్థ ఎవరిదో తెలుసు కదా మనందరికీ కూడా, అయోధ్య రామరెడ్డి గారిది. అంటే జగన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, మన ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి స్వయాన సోదరుడు. మొన్న మధ్యనే పాపం రాజ్యసభ సభ్యత్వం కూడా ఇచ్చి ఆయన గారిని సత్కరించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. మరి అటువంటి అయోధ్య రామరెడ్డి గారికి చెందినటువంటి ఈ రామ్కీ అనే సంస్థలో ఒక కీలకమైనటువంటి భాగస్వామిగా డైరెక్టర్గా ఉన్నటువంటి పెద్దిబొట్ల గంగాధర శాస్త్రి గారు, ఇదే వ్యక్తి మరి ఈ జేపీ పవర్ వెంచర్స్లో కూడా గతంలో డైరెక్టర్గా ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించాలి. 2008వ సంవత్సరంలోనే ఈయన గారు జేపీ పవర్ వెంచర్స్లో డైరెక్టర్. అంటే నీకు సన్నిహితుడిగా ఉన్నటువంటి కంపెనీల్లో డైరెక్టర్, ఈ జేపీ పవర్ వెంచర్స్లో కూడా డైరెక్టర్గా ఉన్నాడంటేనే పూర్తిగా విషయం అంతా కూడా బట్టబయలైనటువంటి పరిస్థితి. అంటే మధ్యలో
ఈ పెద్దిబొట్ల గంగాధర శాస్త్రి అనే ఒక బ్రోకర్ని అడ్డం పెట్టుకుని ఇవాళ నువ్వు పూర్తిగా క్విడ్ ప్రోకో ఒప్పందాలు మాట్లాడుకుని ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శాండ్ మొత్తాన్ని కూడా నువ్వు దోచుకుని తినడానికి మొత్తం పథకం అంతా కూడా సిద్ధం చేసుకున్నావు అన్న విషయం పూర్తిగా బహిర్గతం అవుతుంది జగన్ రెడ్డి. అదేవిధంగా ఎథినా పవర్ అనే సంస్థలో కూడా ఈ పెద్దిబొట్ల గంగాధర శాస్త్రి అనే వ్యక్తి డైరెక్టర్గా ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఎథినా పవర్నే కదా నువ్వు విజయవాడ దగ్గర ఉన్నటువంటి VTPSను కూడా మూసేసి ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఎథినా పవర్ని కొంటా అని చక్కర్లు కొట్టావు. ఆ రోజున ఏపీ జెన్కోలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి ఎందుకో మనం ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఎథినా పవర్ కొనాలి అని చెప్పి నీ ప్రభుత్వాన్ని నిలదీశారా లేదా అని అడుగుతున్నాం. అంటే ఎథినా పవర్లో ఉన్నటువంటి వ్యక్తి, రామ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నటువంటి వ్యక్తి, డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి గంగాధర శాస్త్రి ఇవాళ జేపీ పవర్ వెంచర్స్లో కూడా డైరెక్టర్గా ఉన్నాడు అంటేనే మొత్తం కుట్రంతా కూడా బహిర్గతం అయింది. జగన్ రెడ్డి, నువ్వు ఏ రకంగా పూర్తిగా శాండ్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు దోచుకోవటానికి పథకాన్ని సిద్ధం చేశావో ఈ డాక్యుమెంట్స్ చూస్తేనే అర్థమవుతా ఉంది. ఈ గంగాధర శాస్త్రి అనే లాంటి వ్యక్తుల్ని అడ్డం పెట్టుకుని నువ్వు పూర్తిగా వేల కోట్ల రూపాయలు దిగమింగటానికి సిద్ధమై ఉన్న విషయం కూడా అర్థమవుతా ఉంది జగన్మోహన్ రెడ్డి. దీనికి ఏమి సమాధానం చెప్తావో కూడా ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. రెండవది, ఇవాళ సామాన్యుడి పైన పడుతున్నటువంటి భారం ఇవాళ టన్ను 375 రూపాయలకి నువ్వు విక్రయిస్తూ ఇవాళ ఈ జేపీ పవర్ వెంచర్స్ అనే సంస్థకి ఈ ఇసుక రీచ్లన్నింటినీ కూడా కట్టుబెడుతూ 450 రూపాయలకి టన్ను ఇసుక ధరను కూడా పెంచే ప్రయత్నం చేస్తున్నావు. అంటే ఇవాళ ఒక లారీ ఇసుక కొనుగోలు చేయాలి అంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చు కాకుండానే 4,500 రూపాయలు చలానా కట్టాలి. దానికి మళ్ళీ 2,000 నుంచి 3,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ అదనంగా చెల్లించాలి. దానికి అదనంగా జే ట్యాక్స్ చెల్లించాలి. ఇవన్నీ కలుపుకుంటేనే అవుతుంది కదా 10,000 రూపాయలు పైగా. ఇంకా నువ్వు సామాన్యుడికి చేసినటువంటి మేలేంటి? నువ్వు ఏ రకంగా సామాన్యుడికి మేలు చేస్తా ఉన్నానని చెప్తా ఉన్నావు ఈ విధానం ద్వారా? చలానా రూపంలోనే ఇవాళ 4,500 రూపాయలు లారీకి కట్టాలి. అదే ఒక ట్రాక్టర్ ఇసుక తీసుకోవాలంటే దాదాపు 2,000 రూపాయలు చలానానే కట్టాలి. ట్రాన్స్పోర్ట్ కాకుండా దానికి రవాణా ఖర్చులు కలిపి నీ జే ట్యాక్స్ కలిపితే ఇవాళ ట్రాక్టర్ ఇసుక 5-6 వేల రూపాయలకి చేరేటటువంటి పరిస్థితి, లారీ ఇసుక 10,000 దాటేటటువంటి పరిస్థితి. ఈ రకంగా పూర్తిగా సామాన్యుడికి ఏమాత్రం కూడా మేలు చేయకుండా సామాన్యుడికి మేలు చేస్తానన్న వంకతో ఉన్నటువంటి ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి సామాన్యుడికి ఎంతో మేలు చేసేటటువంటి ఒక విధానాన్ని రద్దు చేసి వేల కోట్ల రూపాయలకి స్కెచ్ చేసావు. దానిలో భాగంగానే ఇసుక హ్యాండ్లింగ్లో కానీ ఇసుక రీచ్ల మెయింటెనెన్స్లో కానీ ఎటువంటి అనుభవం లేనటువంటి ఒక కంపెనీని తెర మీదకి తీసుకొచ్చి ఆ కంపెనీని అడ్డం పెట్టుకుని ఇవాళ కోట్ల రూపాయలు దోచుకోవటానికి అన్నీ కూడా నువ్వు సిద్ధం చేసుకున్నావు అనడానికి ఏమాత్రం కూడా సంకోచం లేదు. మనం ఇప్పటి వరకు కూడా ఏదో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ గురించే మాట్లాడుకుంటూ ఎంతో ఆందోళన చెందుతూ ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకూడదు, దాన్ని ఏ రకంగా అయినా మనం అడ్డుకోవాలని చెప్పి ఆందోళన పడుతూ ఉంటే దానికంటే ముందే శాండ్ మొత్తాన్ని కూడా ప్రైవేటైజ్ చేస్తావు కదా జగన్ రెడ్డి. ప్రైవేటైజేషన్ మీద నీకున్నటువంటి శ్రద్ధ, నీ సొంత ఆస్తుల్ని పెంచుకోవటంలో నీకున్నటువంటి శ్రద్ధ ఇవాళ రాష్ట్రం కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యుల మేలు కోసం నీకు వారిపైన ఉన్నటువంటి శ్రద్ధ ఏంటో దీన్ని బట్టి అర్థమవుతుంది. నిన్నగాక మనం చూసాం, పోర్ట్లన్నింటినీ కూడా ఇవాళ ఒక సంస్థకి, నీ బినామీ అయినటువంటి సంస్థకి పోర్ట్లన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి, కాకినాడ SEZ పోర్టు కానివ్వండి, కాకినాడ గేట్వే పోర్టు కానివ్వండి, రామాయపట్నం పోర్టు కానివ్వండి, ఇవన్నీ కూడా అరబిందో సంస్థకి ఏ రకంగా కట్టబెట్టామో మనం చూసాం. లిక్కర్ వ్యాపారాన్ని అంతా కూడా ఏ రకంగా హస్తగతం చేసుకున్నామని చూసాం. సిమెంట్ వ్యాపారాన్ని అంతా కూడా సిండికేట్గా మార్చి ఏ రకంగా హస్తగతం చేసుకున్నామో మేము చూసాం. ఇవాళ ఇసుకను కూడా ఆ రకంగా పూర్తిగా నీ చేతుల్లోకి తీసుకుని ఇవాళ ఎటువంటి అనుభవం లేనటువంటి ఒక సంస్థకి ఇవాళ ఈ సంస్థ వీళ్ళు చెప్తూ ఉన్నారు సంవత్సరానికి 765 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లిస్తుందంట. ఇవాళ ఒక సంస్థ ప్రభుత్వానికే 765 కోట్ల రూపాయలు చెల్లించడానికి సిద్ధమైంది అంటే వాళ్ళు దానిపైన ఇంకా ఎంత లాభాన్ని అనుభవించడానికి వాళ్ళు సిద్ధం చేసుకున్నారు. ఎందుకంటే ఎవరు కూడా లాభం లేకుండా ఎవడు వ్యాపారం చేయడు. 765 కోట్ల రూపాయలు ప్రభుత్వానికే కట్టడానికి వాళ్ళు ముందుకొచ్చారు అంటే కనీసం దానికి రెండింతలో
వాళ్ళ ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి అన్నీ కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటేనే ఆ రకంగా డబ్బు కట్టడానికి ముందుకు వస్తారు. అంటే దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా 2,000 కోట్ల రూపాయల ఆదాయం లేనిదే వాడు 765 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కట్టడానికి ఏ రకంగా ముందుకు వస్తాడు? అంటే ఆ విధంగా మరి ఈ సంస్థని అడ్డం పెట్టుకుని ప్రతి సంవత్సరం కూడా 1,000 కోట్ల రూపాయలు నువ్వు కాజేయటానికి అన్నీ కూడా సిద్ధం చేసుకున్నావు అనటానికి ఇవాళ ఈ ఫిగర్సే మనకి బహిరంగంగా సమాధానం చెప్తా ఉన్నాయి. జగన్ రెడ్డి, నువ్వు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక విధానాన్ని అనేక రకాలుగా విమర్శలు చేసి సామాన్యుడు మేలు పొందుతుంటే చూడలేక, భవన నిర్మాణ రంగ కార్మికులకి చేతి నిండా పనుంటే ఓర్చుకోలేక అటువంటి విధానాన్ని రద్దు చేసి ఇవాళ నువ్వు ఒరగబెట్టింది ఏంటి అని ప్రశ్నిస్తూ ఉన్నాం. దీనివల్ల సామాన్యుడికి ఎక్కడైనా మేలు జరిగే పరిస్థితి ఉందా అని అడుగుతున్నాం. ఎక్కడికక్కడ నీ సామంత రాజులు ప్రతి జిల్లాకి కూడా సామంత రాజుల వ్యవస్థను ఏర్పాటు చేసుకుని మొత్తం వ్యాపారాలన్నింటినీ కూడా పంచిపెడుతూ నీ కింద ఉన్నటువంటి సామంత రాజులైనటువంటి పెద్దిరెడ్డి కానివ్వండి, సజ్జల రామకృష్ణారెడ్డి కానివ్వండి, వైవి సుబ్బారెడ్డి కానివ్వండి, ఇటువంటి సామంత రాజులందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేసి అటు ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి దగ్గర నుంచి వీరందరినీ కూడా నీ కింద సామంత రాజులుగా పెట్టుకుని ఈ రకంగా రాష్ట్ర సంపద మొత్తాన్ని కూడా దోచుకుని తినడానికి ప్రణాళికలు సిద్ధం చేశావు. కాబట్టే ఇవాళ నువ్వు పన్నినటువంటి కుట్రని ఆధారాలతో సహా బయట పెడుతూ ఉన్నావు. దీనికి నువ్వు సమాధానం చెప్పాలి. ఏ రకంగా సామాన్యుడికి మేలు జరుగుతుంది? అదేవిధంగా ఈ జేపీ పవర్ వెంచర్స్ అనే సంస్థకి ఎటువంటి అనుభవం లేకుండా ఏ రకంగా కట్టబెట్టారు? జేపీ పవర్ వెంచర్స్లో డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి పెద్దిబొట్ల గంగాధర్ శాస్త్రి అనే ఒక వ్యక్తి మరి నీకు అత్యంత సన్నిహితుడైనటువంటి అయోధ్య రామిరెడ్డికి చెందినటువంటి రామ్కీలో డైరెక్టర్గా ఉన్నాడా లేదా? అదేవిధంగా నువ్వు కొనటానికి ఎగబడినటువంటి అతనా పవర్లో కూడా డైరెక్టర్గా ఉన్నాడో లేదో కూడా ఇవాళ ఈ ఫ్యాక్ట్సే మనకి సమాధానం చెప్తున్నాయి. దానికి కూడా నువ్వు వివరణ ఇవ్వాలి జగన్ రెడ్డి. ఇవాళ ఇటువంటి వ్యక్తుల్ని అడ్డం పెట్టుకుని నువ్వు ఏ రకంగా దోచుకోవటానికి పథకం సిద్ధం చేసావో పూర్తిగా కూడా అర్థమవుతుంది. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఖనిజ సంపద మొత్తాన్ని కూడా అన్ని రకాల న్యాచురల్ రీసోర్సెస్ అన్నిటినీ కూడా పూర్తిగా తన హస్తగతం చేసుకుంటూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చేసి తన సొంత సంపదని పెంచుకుంటున్నాడు తప్పితే రాష్ట్రానికి మేలు చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం లేదు. కేవలం తన వ్యక్తిగత సంపద పెంచుకోవటం కోసం రాష్ట్ర సంపదని దోచుకుంటూ తింటూ ఉన్నాడు. సామాన్యుడికి మేలు జరిగే విధంగా ఒక్క నిర్ణయం కూడా తీసుకోకుండా సామాన్యుడి నడ్డి విరిచి వాళ్ళ దగ్గర నుంచి 1,000 కోట్ల రూపాయలు వసూలు చేసి ఇవాళ ఈ 765 కోట్లు కానివ్వండి, టన్నుకి 450 రూపాయలు చొప్పున ఇసుక కొనే పరిస్థితి ఇవాళ సామాన్యుడికి ఉందా అని అడుగుతున్నాం. ఇవాళ పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే సిమెంట్ ధరలు అమాంతంగా నువ్వే పెంచేస్తావు. సిమెంట్ బస్తాన్ని 400 రూపాయలు దాటించింది నువ్వు కాదా జగన్ రెడ్డి? నీ భారతీయ సిమెంట్స్ కోసం సిమెంట్ కంపెనీలన్నింటినీ కూడా సిండికేట్గా మార్చి ఒక పక్కన సిమెంట్ ధరలను అమాంతంగా పెంచేశావు. రెండో పక్కన మళ్ళీ ఈ జేపీ లాంటి కంపెనీలు తీసుకొచ్చి ఇసుక ధరలను కూడా ఇవాళ దాదాపు టన్నుకి 450 రూపాయలు చేస్తూ ఉన్నావు. అంటే ఇవాళ ఒక సామాన్యుడు ఏ విధంగా ఇల్లు కట్టుకుంటాడని అడుగుతున్నా. నువ్వు మాత్రం ఊరికొక ప్యాలెస్ కట్టుకున్నావు, కానీ సామాన్యుడు ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఇవాళ సాధ్యమయ్యేటటువంటి పరిస్థితి ఏనా అడుగుతున్నా. మరి అటువంటి భవన నిర్మాణ రంగం పైన ఆధారపడి జీవిస్తున్నటువంటి లక్షలాది మంది కార్మికుల పరిస్థితి ఏంటి? ఇవాళ అనేక మంది ఇతర రాష్ట్రాలకి వలస వెళ్ళిపోతున్నారు. ఇక్కడ పనులు దొరకక నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైపోయినటువంటి పరిస్థితుల్లో ఇవాళ కార్మికులు రోడ్డున పడ్డారు. పేదవాడు మధ్యతరగతి కుటుంబీకులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీళ్ళందరినీ క్షోభపెట్టి బాధపెట్టి ఇవాళ నువ్వు ఒక్కడవే జల్సాగా ఊరికొక ప్యాలెస్ కట్టుకుని విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతున్నావు జగన్ రెడ్డి. ఈ విధంగా దోచుకున్నటువంటి సొమ్ముతో ఎలక్షన్లలో విచ్చలవిడిగా 1,000 కోట్ల రూపాయలు ప్రతి జిల్లాకి కూడా పంపించి ఒక రకంగా ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేస్తూ ఉన్నావు, వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుంటూ ఉన్నావు. కాబట్టి ఈ రకంగా దోచుకున్నటువంటి సొమ్ముతో ఒక పక్క ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నావు, రెండో పక్కన మధ్యతరగతి పేద కుటుంబీకుల్ని పీల్చి పిప్పి చేస్తూ ఉన్నావు జగన్ రెడ్డి. కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. ఏ విధంగా వ్యవస్థల్ని సర్వనాశనం చేస్తూ ఉన్నాడో, ఏ విధంగా ఖనిజ సంపదని దోచుకుని తింటూ ఉన్నాడో,
ఏ విధంగా రాష్ట్రానికి చెందినటువంటి అన్ని రకాల సంపదలని కూడా తన సొంత సంపదల కింద, తన ప్రైవేటు సంపదల కింద ఏ రకంగా మార్చుకుంటూ ఉన్నాడో కూడా రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇసుక వల్ల ఎటువంటి భారం కలగకూడదు, పేదవాడికి ఇసుక భారం కాకూడదు అని చెప్పి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెడితే ఇవాళ జగన్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడో ఒక్కసారి ఆలోచించండి. ముందుగా తన నాయకులకు దోచిపెట్టాడు. ఆ తర్వాత ఇవాళ ఒక దొంగ కంపెనీని, ఎటువంటి అనుభవం లేనటువంటి దివాళా తీసినటువంటి ఒక కంపెనీని తీసుకొచ్చి హోల్సేల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇసుక మొత్తాన్ని దోచుకోవడానికి ఏ రకంగా కుట్ర పన్నాడో కూడా దయచేసి మీరందరూ అర్థం చేసుకోండి. ఇప్పటికైనా ప్రజలు ఒక ఆలోచన చేసి చైతన్యవంతులై తిరగబడకపోతే ఇంకా ఇంకా దోచుకుని తింటూనే ఉంటాడు. ఇవాళ ఒక హోల్సేల్ రెడ్డిగా మారిపోయినటువంటి జగన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చేసి ప్రతి ఒక్కటి కూడా ప్రైవేట్ పరం చేస్తూ మన భవిష్యత్తు తరాలకి ఏమీ లేకుండా చేసి రాష్ట్రం దగ్గర ఉన్నటువంటి సంపదనంతా కూడా ఆవిరి చేస్తూ తన వ్యక్తిగత సంపదను ఏ విధంగా పెంచుకుంటూ ఉన్నాడో కూడా దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఈ ప్రభుత్వాన్ని నిలదీయండి అని కూడా కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ మేము అడిగినటువంటి ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పకపోతే గట్టిగా ఉద్యమిస్తాం. నువ్వు ఈ జేపీ కంపెనీని అడ్డం పెట్టుకుని భవిష్యత్తులో ఇంకా ఇంకా నువ్వు అరాచకాలు చేయడానికి సిద్ధపడ్డావు, వేల కోట్ల రూపాయలు దోచుకోవడానికి సిద్ధపడ్డావు అన్న విషయం కూడా పూర్తిగా ఇవాళ తేటతలం అయింది. కాబట్టి ఇవాళ మీ పెద్దిరెడ్డి మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్తాడా, లేకపోతే ఇంకెవడొచ్చి సమాధానం చెప్తారో వచ్చి ఇవాళ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి. ఎందుకు ఈ రకంగా రాష్ట్ర సంపదని పూర్తిగా దోచుకుని తింటూ ఉన్నావో కూడా ప్రజలకి సమాధానం చెప్పాలని చెప్పి జగన్ రెడ్డిని, ఈ హోల్సేల్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ప్రజలందరినీ కూడా ఒక్కసారి ఆలోచించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. నమస్కారం.